வணக்கம். ஸ்ரீ மகாகணபதி துணை. ஓம் நமோ நாராயணா. சர்க்குருஜி ஆறுமுகனார் காப்பு ஸ்ரீ மகாசிவ துல்லிய சூக்ஷம நாடி ஜோதிட நிலையம். ஜோதிடன் சுப்பு மதுசுவாமி. Address 1-10-9 Sri Ram Nagar near Banugudi Junction, Kakinada 3. Phone number 23734662. இந்த நாடி நிலையத்திலிருந்து தினேஷ் சுப்பாராவ் சாஸ்திரி அவர்களுடைய பிரம்மநாடி ஓலையிலிருந்து தேடி எடுக்கப்பட்டு தெளிவுரை வழங்கப்படும் நாள் 11/5/2010. నమస్తే. ఇప్పుడు తమిళ నుండి తెలుగు అనువాదం చెప్తాము. మహారాజశ్రీ దినేష్ సుబ్బారావు శాస్త్రి గారు ప్రథమ కాండమానది బ్రహ్మ నాడి తాళపత్ర గ్రంథము నుండి మీరు జీవిత చరిత్ర భవిష్యతం అనేది చదివి చెప్తాము. அகிலமெல்லாம் உலகிற்கு பிரம்ம உன்னை அடிபணிந்து எந்தனவன் பஞ்சபூதம் மகிழுடனே உனைபணிந்து நான் கேட்க மகனிவருக்கு ஜென்மமதை உரைக்க வேண்டிமகன் வளகரத்தில் சங்கு ரேகை உயர்புள்ளி சூலதமும் குளமும் நன்றாய். మహాశివం. ఇప్పుడు చదివిన శ్లోకాలు దేవుడు ప్రార్థన. అఖిలమెల్లాం అంటే లోకములో ఉండ అందరూ జీవించినవారు అందరూ కూడా బ్రహ్ముడు వారు ఉన్నవారి. బ్రహ్ముడు అంటే అందరికంటే విష్ణు, మహర్షులు, పంచభూతం అందరం ఉండి బ్రహ్ముడు దగ్గర శివ పార్వతి ఇద్దరు కూడా మన కుమారుడు జీవితంలో ఎలాంటి పుణ్య సేవలు చేస్తారు, వారు మనిషి జీవితంలో దేవుడు భక్తి, అనుగ్రహ, సంసార జీవితము, వారు ఈ జన్మంలో మోక్షం ఉన్నాయా, వారు ఎంతకాలం వరకు వారికి మంచిది జరుగుతుంది అని ఈ బ్రహ్మణుడి దగ్గర శివ పార్వతి అడుగుతుంటే, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ద్వారా జీవించిన వారే. అలాగే
వారు ముద్ర ఆధారంగా చెప్తున్నారు. ఇరు చుట్టూ సంఘరేఖ 2 రౌండ్ శంఖ చక్రం విష్ణు చేతిలో ఉంటుంది కదా, అలాంటి ఉండే రేఖ అంటే విష్ణు అవతారానికి సంబంధించిన రేఖ శంఖ చక్రం అంటే అందరికీ ఉండదు. దాంట్లో అదృష్ట చుక్కలు అనేది 3 ఉన్నాయి. అందు గురించి మీరు బ్రాహ్మణ కుటుంబంలో మొదట సంతానంగా జన్మించి మీరు తల్లి తండ్రితో ఇప్పుడు కలిసి ఉన్నారు. పుట్టినప్పుడు మీ జాతక చక్ర హస్త నక్షత్ర కన్య రాశి, చంద్రుడు కన్నిలో, విరుచికంలో గురుడు, ధనుసులో కుజుడు, శుక్రుడు రాహు, మకరములో బుధుడు సూర్యుడు, కుంభములో మేషంలో శని, కర్కాటకంలో కేతు. ఈ 9 గ్రహములో పుట్టిన వారు దేవుడు భక్తి, అనుగ్రహము, విల్ పవర్, రేపు ఏం జరగబోయేది కూడా ఇవాళ మీరు తెలిసి ఉంటుంది. దేవుడు జ్ఞాన భక్తి మార్గంలో ఉండవారు. అట్లా ఉండినా కూడా ఎదట వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. మంచి గౌరవం మంచిగా ఉంటుంది. ఆ గౌరవం చివరి కాలం వరకు మీరు నిలబెట్టుకోలేరు. సంపాదన చెయ్యాలనుకుంటే మీరు మంచిగా సంపాదన చేయొచ్చు. ఆ సంపాదన కష్టపడి ఆఖరి టైంలో ఆ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ఆటంకులు వస్తుంది. ఈ కష్టాలు అన్నీ కూడా మీకు ఫలితం ఉండదు. కానీ వివాహ జీవితం బాగానే ఉందని చెప్పినా కూడా మీకు దాంపత్యంగా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఈ దాంపత్యం ద్వారా భార్య భర్త కొద్దిగా విడిపోతున్న అవకాశము. పెళ్ళి అయిన తర్వాత దేవత భక్తిలో ఎక్కువ ఉంటుంది. దినేష్ సుబ్బారావు శాస్త్రి మీ పేరు, వెంకట శాస్త్రి తండ్రి గారి పేరు, రామలక్ష్మి తల్లి గారి పేరు. ఈ తల్లి తండ్రి కడుపుల మొదట బిడ్డగా పుట్టినప్పుడు తల్లి తండ్రికి యోగకారుడు. కానీ మీకు ఒక 28 వయసు వచ్చినప్పుడు మీకు జాతకంలో మార్పులు కనబడింది. 28 లోపల కొద్దిగా దేవుడు మార్గం అనేది పెద్దదిగా ఉండేది కాదు. తల్లిదండ్రి కూడా పట్టించేవారు కాదు. ఆడవాళ్ళు శాపదోషం కూడా ఉన్నది. ఈ 32-33 వయసు దాటిన తర్వాత మీకు తల్లి తండ్రి దేవుడు అనుగ్రహము, దేవుడు భక్తి, జ్ఞానం అనేది పెరిగింది. కానీ ఇప్పుడు మీకు 40 వయసు జరుగుతున్నది. ఈ 40 వయసు ఉండకాలంలో మీకు వివాహ సంబంధమైన దాంట్లో కొద్దిగా ఆటంకాలు వస్తుంది.
విరక్తి పుట్టేస్తుంది ఈ 40 వయసు ఉండగాలము. మీకు పెళ్ళి ట్రై చేయాలని అనుకున్నప్పుడే ఏదైనా ఆటంకం అనేది కుటుంబంలో వస్తుంది. కానీ తోడ పుట్టిన వారి జీవితంలో మంచి మార్పులు అనేది ఉంటుంది. ఈ బ్రహ్మనుడు చెప్పేది ఏంటంటే, మీ జాతక ప్రకారం మీ తల్లి తండ్రి తోడ పుట్టిన వారు బాగుంటారు. ఈ 41వ సంవత్సరంలో ఉన్నప్పుడు మీకు ఒక తోడు ఆవిడ పెళ్ళి అయిన తర్వాత వారు యోగం అనేది మీకు ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళి సంపాదన చేసినా కూడా కష్టపడి సంపాదన కూడా ఖర్చు పెట్టేస్తారు. ఇలాంటి జాతకుడు కొద్దిగా తల్లిదండ్రి ద్వారా కూడా మనభేదము మీ గురించి తల్లిదండ్రిలో కొద్దిగా బాధలు అనేది పడతారు. ఈ 42 సంవత్సరంలో ఉన్నప్పుడు మీకు వెరీ ఎక్సలెంట్ పీరియడ్. 2010 జూన్ జూలైలో ఉన్నప్పుడు వ్యాపార రీతిగా మీకు బాగానే ఉంటుంది. అప్పుడు ఆస్తి అంతస్తు లగ్జరీ వాహనము ఇలాంటివి ఉంటారు. ఈ 43వ సంవత్సరంలో కొద్దిగా బాగుంటుంది. అప్పుడు నమ్మించి మోసం పోవడము, మీ దగ్గర ఉన్నవారు మీకు మోసం చేస్తారు. అప్పుడు ఒక అవమర్యాద జరుగుతుంది. అందరూ 10 మంది ఉన్నప్పుడు అక్కడ మీకు అవమర్యాద జరుగుతాయి. దీని ద్వారా అప్సెట్ ఆఫ్ మైండ్, కాన్సంట్రేషన్ ఉండదు. ఏది మీరు చేస్తారో అని మీకే తెలియదు. అలాంటి బాధలు అనేది అనుభవం చేస్తారు. అప్పుడు తండ్రి గారికి కూడా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కానీ వారు చివరి కాలం వరకు కూడా సంపాదన చేసి మీ తండ్రి వారి సంపాదనలో వారు బతుకుతారు. గౌరవం, వారికి మనసులో దేవుడు భక్తి అన్నీ ఉంటుంది, బయట చూపించరు. కానీ తల్లి తండ్రి చేసిన పుణ్య యోగం వల్ల మీకు ఇప్పుడు మంచిగా జరుగుతుంది. కానీ ఈ 43 సంవత్సరంలో ఉన్నప్పుడు కొద్దిగా జట్ట పేర్లు అండ్ లీగల్స్, కంటికి సంబంధమైన ఇలాంటి ఇబ్బందులు అనేది వస్తుంది. 44, 45 ఈ వయసు కాలంలో మీరు విష్ణు అవతార అనేది మీకే తెలుస్తుంది. అది విల్ పవర్. పౌర్ణమి రోజు నిద్ర టైంలో మీకు అవతారం ఉందా లేదని మీ కంటికి కనపడుతుంది. ఆ రోజు నుంచి మీరు రేపు జరిగేది ఏంటి అనేది కూడా ముందే తెలిసిపోతుంది. అప్పుడు భార్య భర్త దాంపత్యంలో కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటాయి. అప్పుడు దేవాలయం సంబంధమైన పుణ్య యాత్ర అనేది చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా, చూసిన వారు అందరూ కూడా 2 చేతి ఎత్తి దండం పెట్టుకుంటారు మిమ్మల్ని చూసి. ఆ కాలంలో భక్తి మార్గము, దైవగుల అనుగ్రహము, మీకు తల్లి యోగం అనేది ఉంటుంది. తల్లి గారు సపోర్టు, తల్లి యోగం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆవిడ మాట గౌరవము, ఆవిడ
ఆవిడ ద్వారానే కుటుంబంలో అన్నీ కూడా ఇప్పుడు మంచిది జరుగుతాయి. 49 వయసులా ఉన్నప్పుడు డొనేషన్ సేవ ఒక ట్రస్ట్ అలాగ ఓపెన్ చేసి పేదవాళ్ళకి మీరు హెల్పింగ్ చేస్తారు. దేవాలయ సంబంధమైన కట్న ప్రాప్తము. ఆ కాలంలో లగ్జరీ లైఫ్. అప్పుడు మీరు సంపాదన కూడా ప్రతి ఒక్కరికి మంచి సహాయం చేస్తారు. లోకంలో మీ మాట అందరికీ ఉపయోగపడుతుంది. ఆ కాలంలో మీ తల్లి తండ్రి మీకు మంచి సేవ చేస్తారు. మీ తల్లి తండ్రి మాట ఫలితం అనేది బాగానే ఉంటుంది. వారు ఉండకాలం వరకు మీ జీవితంలో ఏ బాధలు అనేది ఉండదు. కానీ 40 వయసు జరుగుతున్న కాలంలో మీకు అంత పెద్ద ఇంప్రూవ్ అనేది లేదు. అనవసర బ్యాడ్ అలవాటాలు, ఆరోగ్యం బాగుండదు, స్కిన్ సంబంధమైన ప్రాబ్లము, శత్రువులు, పెళ్ళి చేయాలని ఒక టైంలో మీకు ఆలోచన వస్తుంది. తర్వాత పెళ్ళి ఎందుకు ఒక ఆలోచన. దీని ద్వారా మీ తల్లిదండ్రికి అవమర్యాదలు, మీకు సరిగా నిద్ర కూడా పడదు. ఇలాంటి ఆలోచన అనేది ఎక్కువ పెరుగుతాయి. కానీ 44-45 వయసులో ఉన్నప్పుడు మీకు జీవితంలో మంచి మార్పులు అనేది ఉంటుంది. 50-51 వయసులో ఉన్నప్పుడు మీరు దేవాలయం సంబంధమైన మొత్తం అన్ని దేవాలు కూడా వెళ్ళి వస్తారు. అప్పుడు మీకు మీ కులాలు మెచ్చుకున్న విధంగా అభివృద్ధి. కానీ తండ్రి రిలేషన్ దొరక కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటాయి. దాని దొరక మీకు కొద్దిగా అవమర్యాదలు కూడా జరుగుతుంది. కానీ మీ తోడ పుట్టిన వారు దేవుడు భక్తి పెద్దదిగా ఏమీ ఉండదు. వారు సంసార జీవితంలో మంచి మార్గం అనేది వారికి ఉంటాయి. కానీ మీరు విష్ణు అవతారం అనేది మీకే తెలుస్తుంది. 44-45 వయసులోనే అది మీ కంటికి కనపడుతుంది, ఎవరి కంటికి కనపడదు. దీని కాక మీ కుటుంబంలో మీకు అనుకున్న విధంగా మంచి మర్యాద, మాటలు, గౌరవం, సంపాదన అనేది ఉంటుంది. ఏది చేసినా కూడా సొంత ఆలోచనకి చేయాలి. రిలేషన్స్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్ బిజినెస్ అనేది పెద్దదిగా పనికి రాదు. ఏది చేసినా కూడా కొద్దిగా ఆలోచన చేసి చెయ్యాలి. కష్టపడతారు అనుకుంటారు, కానీ చివరి కాలంలో కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మీకు దేవుడు ఈ జన్మములో అన్ని విధాలుగా అనుభవం చేస్తున్న యోగము, మీకు దేవుడు భక్తి మార్గంలో వెళ్తున్న యోగం అనేది మీకు ఉంది. ఈ జన్మం కంటే మీకు ఇంకో ఒక జన్మం అనేది ఉంటుంది. ఆ జన్మంలోనే మీకు మంచిగా లైఫ్ దాంపత్య జీవితంలో బాగానే మీకు 25-26 వయసులోనే శుభకార్యం జరిగి ఆనందమైన జీవితం వస్తుందని చెప్పి మహారాజా శ్రీ దినేష్ సుబ్బారావు శాస్త్రి అయ్య గారు బ్రహ్మకాండం అనేది పూర్తి అవుతుంది. శుభం. జై గురుదేవ్.